రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. జ్వరం వస్తే చికెన్ తినకూడదా? ఈ సందేహం చాలా మందిలో కలుగుతుంది. చికెన్ ప్రస్తుతం నాన్ వెజ్ ప్రియులకు ఇష్టంగా తినే ప్రధాన ఆహారాల్లో ఇదొకటి. పైగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని, తింటే పచ్చకమ్మలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. ఇంతకీ ఇది నిజమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు అనే అంశంపై చర్చిస్తే, చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చికెన్లో చాలా పోషకాలు ఉంటాయి. కూరగా వండుకొని తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతాయి. దీంతో పాటు కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఏ కూడా ఉండటం వల్ల అధిక బరువు తగ్గడంలో, కండరాల బలోపేతానికి మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాలరీలు, కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఇన్ని విధాలుగా మేలు చేస్తున్న చికెన్ జ్వరం వచ్చినప్పుడు తింటే పచ్చకమ్మలు వస్తాయంటే అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పోషకాహార నిపుణులు. తింటే మంచిదే అని చెప్తున్నారు. బాగానే ఉంది, కానీ నాకు తెలిసిన కాడికి, ఎందుకంటే భారతీయ వైద్యశాస్త్రం ప్రకారం జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే చాలా డేంజర్, నాకు తెలిసిన కాడికి. మరి ఎవరు చెప్తున్నారు ఏందని వీళ్ళు పేరు కూడా పెట్టి రాస్తే బాగుండేది. ఎందుకంటే సరే, జర్నలిజం అనేది, వార్తలు అనేది రాయొచ్చు. ముఖ్యంగా హెల్త్ విషయంలో మనం తప్పుడు సలహాలు ఇవ్వకూడదు. ఒక రిపోర్టు జనాలు ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా వరకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకపోవడమే మంచిది. గుడ్డునే తినడానికి ఒప్పుకోరు అలాంటిది. ఎందుకంటే దీంతో లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చిన్న పేగు, పెద్ద పేగు, దాంతోపాటు పొట్ట, ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. తినకపోవడమే మంచిదని నా అభిప్రాయం. కాకపోతే ఒక వార్త వచ్చింది కాబట్టి, అంటే ఒక అధ్యయనం ప్రకారం రిపోర్ట్ వస్తే వార్త వచ్చింది కాబట్టి తప్పు కాదు. ఎందుకంటే వార్తలు వివిధ రిపోర్ట్లకు వెళ్ళి తీస్తారు. అంటే ఊహించి కొట్టేది, ఊహించి రాసేది వార్త కాదు కాబట్టి, అలా ఏ జర్నలిస్ట్ చేయడు కాబట్టి ఈ వార్త కరెక్టే, మీరు విన్నది కరెక్టే, తినొచ్చని చెప్పడం కూడా కరెక్టే. కానీ నా దృష్టిలో మాత్రం, నా అభిప్రాయం అయితే అది. నేను కూడా డాక్టర్ని కాదు, కాకపోతే ఇక పూర్వం నుంచి మన పెద్దోళ్ళు చెప్పుకొస్తున్నారు, అదే అంశాన్ని నేను చెప్పిన. మరొక అంశం ఏంటంటే, ఈ ఫుడ్ కాంబినేషన్ వద్దట. ఈ కొన్ని కలిపి తినడం కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ మనకేం తెలుస్తుంది అంటే, పాలకూరలో ఏం కలపకూడదు అంటారు? టమాటా కలపొద్దని అంటారు. ఓకే, ఇది కొన్ని ఇలాంటివి మనకు తెలిసినవి ఉన్నాయి. దాంట్లో ఈ కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ కొన్ని కలిపి తీసుకోవడం కరెక్ట్ కాదు. తీసుకున్న ఆహారం బట్టి హెల్తీగా ఉంటాం. వాటిలో పోషకాలు ఉండాలి. పోషకాలు ఉంటే ఇంకా శరీరానికి మంచిది. షుగర్ డ్రింక్స్ కొన్ని కలిపి తినకూడదు. ఏమేం కలిపి తినకూడదో చూద్దాం. షుగర్ డ్రింక్స్, పులియబెట్టిన ఆహారాలు సాధారణంగానే అధిక స్థాయి చక్కెరలు కలిగి ఉంటాయి కాబట్టి షుగర్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఫెర్మెంట్ చేసినవి కొన్ని మేలు చేయవచ్చు, కానీ వీటిని షుగరింగ్ డ్రింక్తో కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్కి దారితీయచ్చు, జీర్ణ సమస్యలు రావచ్చు. క్యాబేజీ, బీన్స్ కూడా కలిపి ఉండకూడదట. క్యాబేజీ కావచ్చు, బీన్స్, వీటిలో ఉండే పోషకాల కారణంగా క్యాబేజీ, బీన్స్ కలిసి తినడం మంచిది కాదు. అసలు కలిపి తిననేకూడదట. క్యాబేజీ కావచ్చు, బీన్స్ కావచ్చు. కొంతమంది బీన్స్లో క్యాబేజీ వేసి వండుతుంటారు. అది కరెక్ట్ కాదని చెప్తుంది శాస్త్రం. దీనివల్ల కడుపులో ఉబ్బరం కావచ్చు, గ్యాస్, అజీర్తి సమస్యలు తలెత్తాయి. వీటిలోని సల్ఫరో కాంపౌండ్స్ జీర్ణ సమస్యలను పెంచుతాయి. దాంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్, మిల్క్స్, జనరల్గా నిమ్మరసాన్ని ఏం చేస్తారంటే పాలల్లో పిండితే ఇరుగుతుంది. జనరల్గా ఎప్పుడన్నా నిమ్మరసం పాలలో పిండితే ఏమైతే ఇరుగుతుంది. మళ్ళీ పాలలో నిమ్మరసం పిండితే ఇరిగినప్పుడు పెరుగులో నిమ్మకాయ కలుపుకొని తింటారు, పాలలో నిమ్మకాయ కలుపుకొని ఏదో ఒక విధంగా దాన్ని ఇట్లా కలుపుతుంటారు. పుల్లటి పండ్లు తింటారు, పాలు తాగుతారు. దాంతో పాలతో చేసిన ఆహార పదార్థాలను తింటే కూడా చాలా సమస్యలు వస్తాయి అన్నట్టు. ఈ అంశాన్ని ఇట్లా తీసుకోకూడదు. పాలు, పుల్లటి పండ్లు తీసుకోకూడదు అనేది ఆహార నిపుణులు, పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. టమాటాలు స్టార్చ్ ఫుడ్స్. టమాటా సాసెస్ కొందరు బ్రెడ్ కావచ్చు, పాస్తా కావచ్చు వంటి వాటితో కలిపి తింటుంటారు. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. అట్లా టమాటా సాసెస్ను కొందరు బ్రెడ్ లేదా పాస్తా వంటి వాటితో కలుపుతుంటే డయాబెటిక్ పెరుగుతుంది. కాబట్టి
ఈ కాంబినేషన్కు దూరంగా ఉండాలి. అరటిపండ్లు పాలు కలిపి తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. కొంతమంది పాలలో అరటిపండ్లు వేసి తింటుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. పాలలోని లాక్టోస్ అరటిపండ్లోని స్ట్రాచ్ కలిసి చిన్నపాటి పాయిజన్గా మారి కడుపులో ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఫుడ్ పాయిజన్ ఒక అమ్మాయి చనిపోయింది. హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే కొన్ని ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు. పోషకాహార నిపుణులు చెప్పే అంశాన్ని అటు హాస్టల్లో ఉండేటకు వార్డెన్లు కావచ్చు, తయారు చేసేట్టుగా చెఫ్లు కావచ్చు, వంట వాళ్ళు కూడా ఫాలో కావాలి. వంట వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉండదు. అన్నీ నూనెలో గోలిచ్చేసి ఆడ పెడతారు, లొట్టలేసుకుంటూ మనం తింటుంటాం. కానీ అవి ఏమేమి కలిపి తినాలి, ఏవి కలిపి తినకూడదు, ఏవి ఏంటి అనేది తెలుసుకోవాలి. దాని మీద అవగాహన కల్పించాలి. ఫుడ్ కోర్స్ అనేది 5th క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి, 6th నుంచి స్టార్ట్ చేయాలి. అప్ టు పీజీ వరకు కూడా ఫుడ్ కోర్స్ పెట్టాలి. హెల్త్ కోర్సు, ఫుడ్ కోర్సు, ఏమేమి చేయాలి, ఎక్సర్సైజులు ఏంటి, ఫుడ్ ఏంది, ఇదేంటంటే ఏం విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఏం వస్తాయి, ప్రోటీన్, వాటి డిఫరెన్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ స్కోమ్ ఇలా తీసుకోవచ్చు. సిట్రస్ పండ్లను సీడ్స్, నట్స్తో కలిపి స్నాక్స్గా తీసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే బీన్స్ని రైస్, కినోనాతో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. టోస్ట్ను అవకాడో డ్రగ్స్తో కలిపి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే టమాటాలను చికెన్, చేపలతో కలిపి చేసే ఫుడ్ తీసుకోవచ్చు, మంచిది. అరటిపండ్లు, బాదం, బటర్, పీనట్స్తో కలిపిన జ్యూస్ తాగవచ్చు. వీటితో పాటు ప్రతి ఒక్కరికి కొన్ని రకాల ఆహారాలు పడకపోవడం వంటి శరీరతత్వం కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏది మంచిదో ఏది కాదో ఆలోచించుకోవాలి. దాని తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. అట్లా ఓకేనా. అందుకని ఏదేది కలిపి తినాలి, ఏదేది కలిపి తినకూడదో తెలుసుకొని తినాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక పాప చనిపోయింది, ఇంకొక 14 మంది పోరగాళ్ళు అందులో హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నారు. సో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే ఏదేది కలిపి తీసుకుంటే ఏమవుతుందో అనేది తెలుసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.